కస్యాస్తి నాశో మనసో హి మోక్షః క్వ సర్వదా నాస్తి భయం విముక్తౌ శల్యం పరం కిం నిజ మూర్ఖతైవ కేకేహ్యుపాస్య గురుదేవ వృద్ధాః. చూడండి, కస్యాస్తి నాశో మనసో హి మోక్షః. కస్యాస్తి నాశో, ఏది నాశనమైతే మోక్షం వస్తుంది. మనసో హి, మనసు నాశనమైతేనేనప్ప మోక్షం వచ్చేది. మనస్సు నాశనం కావాలి. ఇప్పుడు ఏకాగ్రతలు మనం ఏం చేసినాం? ఏకాగ్రతలో ఒకటొకటి ఏమైంది? పోయింది కదా. ఒకటొకటి పోయింది అనేటువంటిది మీరు గుర్తించినారా లేదా? ఏం స్వామి గుర్తించినావా? అలా గుర్తించాలా. ఓంకారం చెప్తూ వస్తే ఆటోమేటిక్గా మనసులో ఉండేటివన్నీ పోతాయి. ఓంకారానికి ఆ సామర్థ్యం ఉంది. ఓంకారానికి ఆ సామర్థ్యం ఉంది. ఎప్పుడు నువ్వు ఆ భావనతో చెప్తే, నువ్వు ఆ భావంతో చెప్పాలా. అట్లా కాకుండా ఓంకారం చెప్పేటప్పుడు మాత్రం ఉండేది, మళ్ళీ బయటంతా కావాలని ఉండేది. విన్నారని అనుకోండి, బయట కావాలి అహంకారులతో, లోకం సత్యం అని అనుకుండే వాళ్ళతో, అట్లాంటి వాళ్ళతో వ్యవహారం చేసుకుంటూ మిగతా విషయాలన్నింటిపైన ఆసక్తితో ఉన్నారని అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ విషయాలు పెరుగుతాయి, ఈ విషయం పెరుగుతుందా? ఆ విషయం పెరుగుతుంది. అందుకని ఏం చేయాలి? ప్రాథమిక స్థాయిలో వాళ్లకు దూరంగా ఉండాలి. ప్రాథమిక స్థాయిలో వాళ్లకు దూరంగా ఉండాలి. నువ్వు బాగా పెంచుకోవాలి, నీ మానసిక సామర్థ్యం బాగా పెరగాలి. తాగేవాడు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ దగ్గరికి పోతే, డాక్టర్ తాగితే నువ్వు చచ్చిపోతావా తొందరగా అన్నాడు. వాడికి భయం వేసి తాగడం నిలిపినాడు. తాగడం అయితే నిలిపినాడు, కానీ మధ్యలో ఫ్రెండ్స్ ఎవరో వచ్చినారు. రే ఈరోజు వచ్చారా అని అన్నాడు. రే నాన్న రానరా, డాక్టర్ చెప్పినాడు అని అన్నాడు. ఓహో, వీడిని ఎట్లయినా సరే లాగాలని వాడు అనుకొని వాడు బాటలు ఎత్తుకొని వచ్చినాడు వీని దగ్గరికి. వీడుండే రూమ్లోకి వచ్చినాడు. లైట్ అయ్యండి. వీడుండే రూమ్లోకి ఎత్తుకొచ్చినాడు వాడు. నువ్వు రావద్దులే. వాడి ఉద్దేశం ఏమిటి? వాడు ఎట్లా నిలిపేస్తాడు అని వాడికి ఆ భావన పుట్టించింది ఎవరు? ఈశ్వరుడు పుట్టించాడు. ఎందుకు? వీడు నిజంగా మారుతున్నాడా లేదా? వీడి కర్మ, భగవంతుడు అంటే వీడి కర్మే ఆ భావన వాడికి కలిగేట్లు చేసింది. వాడు ఎత్తుకొని వచ్చినాడు. వాడు ఎత్తుకొని వచ్చి ఏం చేస్తాడంటే, రే నువ్వు తాగద్దు, నేను నీ రూమ్లో తాగుతా. వాడనే మాట చూడు, నువ్వు తాగద్దు, నేను నీ రూమ్లో తాగుతా. నీతో మాట్లాడకుండా నేను తాగలేనురా, అందుకని వచ్చినాను అంటాడు వాడు. అదేంటే పెగ్గులు అంటారు వాళ్ళు. పెగ్గులు అంటే ఏమో నాకు తెలియదు. అంతనా? అంతంటే అవున్స్ అంటే 10 ml అయితే ఒక అవున్సా? మరి అంతే అనుకుంటాను. వద్దులే, ఏదో వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క పెగ్గే తాగుతా అంటాడు వీడు. వానికి ఏమనిపిస్తుంది? వీడు ఒక 2-3 పెగ్గులు తాగి ఎంతసేపు గమ్మున ఉంటాడు వాడు మళ్ళీ ఏం చేస్తా అంటే అట్లా ఇట్లా చూసి, సరేలే ఊరికి కొంచెం తాగుతారా నేను ఈరోజు, అంతే నువ్వు వచ్చినావు కాబట్టి అని కొద్దిగా తాగుతాడు. అంటే ఏమైనాడు ఇప్పుడు వీడు? లైన్లోకి వచ్చినాడు లేదా? వీడుండే
గట్టితనము లూజ్ అయిపోయిందా లేదా? లూజ్ అయిపోయి దానికి లోబడిపోయాడా లేదా? అలా లోబడతాడు. వాళ్ళు విను, డాక్టర్స్ ఏంటంటే మీకు టానిక్ ఇస్తారుగా, టానిక్ తాగినారు ఎప్పుడన్నా మీరు? టానిక్లో ఉండేది ఏమనుకుంటున్నారు? ఆల్కహాల్ ఉంటుంది దాంట్లో. టానిక్లో ఆల్కహాల్ ఉంటుంది. ఎంత తాగమంటారు టానిక్? 10 ml. డాక్టర్లు కూడా అట్లాగే తీసుకుంటారు. నిజమైన ఒరిజినల్ డాక్టర్స్ అట్లా తీసుకుంటారు. ఇంకా దానికి అలవాటు పడిపోయిన వాడు కూడా మనస్సు నిగ్రహం లేనటువంటి వాడు దానికి లోపడిపోతాడు. డాక్టర్ అయినా ఎవడైనా అగ్గిని తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది. అదేవిధంగానే డాక్టర్ అయితే ఏమి, ఎవడైతే ఏమి, తాగితే పోతాడు. ఇప్పుడు మీకు భగవద్గీత తెలిసినా తెలీదా? భగవద్గీత తెలిసిందే వాళ్ళ సాధువులకు తెలుసా తెలీదా? వాళ్ళు బిల్డింగ్లు కట్టడం మానేశారా? డబ్బులు సంపాదించడం మానేశారా? వేరే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు రండయ్యా అని అనడం మానేశారా? వాళ్ళకి తెలిసినా తెలీదా భగవద్గీత? మరి తెలిసే చేస్తున్నారు కానీ పట్టిందా? పట్టలా. అందుకనే అంత తెలిసి వాడు చెయ్యని వాడి కంటే మనకు తెలిసిండేది మనం ఆచరిస్తున్నాం కదా, వాళ్ళకంటే నీ అంతట నువ్వే చెప్పచ్చు. వాళ్ళందరికంటే నేను గొప్ప అని వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు. నీ అంతట నువ్వు అనుకో. నువ్వు అన్నావని అనుకో, నువ్వు పతనమైపోతావు. పైకి అనద్దు. వాళ్ళని చూసి ఓ వీంట్లో ఈ దురలవాటు ఉంది, వానికంటే నేను గొప్పే, నేను ముందుకెళ్తున్నాను, అట్లాంటి దూరంగా ఉండు. పాముకు బారడు దూరంలో ఉండు. పాముకు బారడు దూరంలో ఉంటే పరిగెత్తచ్చు, వెంటనే దగ్గరకు పోవద్దు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? అట్లాగా ఈ అహంకారపూరితమైన ప్రసాదం ఎప్పుడు తీసుకోవద్దు. అహంకారంగా తీసుకొని వచ్చేటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఎందుకు? ఆ అహంకారం ఉండే వాళ్ళ దగ్గర ఉండేటువంటి అది కూడా, దాన్ని తింటే కూడా అహంకారాన్ని పెంచుతుంది. అర్థమవుతుందా? అందువలన చాలా జాగ్రత్తగా ఉంటూ నా అంతట నేను అభివృద్ధిని చెందాలి అని ఎవరు రావాలా నిర్ణయానికి? ఎవరికి వారే నిర్ణయానికి రావాలి. మనస్సును నాశనము చెయ్యాలి. మనస్సును నాశనం చేయుట. బంధం అంటే ఏమి, మోక్షం అంటే ఏమి? మనస్సు నాశనమైతే మోక్షం, మనస్సు చెప్పినట్లుంటే బంధం. కర్మణా బధ్యతే జంతు విద్యయా చ విముచ్యతే. కర్మణా బధ్యతే జంతు. నువ్వు కర్మను చేసుకుంటే, కర్మలో చిక్కులుకుంటే జంతువు అయిపోతావు. విద్య అంటే తెలుసుకుంటే, వివేకం చేత అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం తెలుసుకుంటే, ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదా, అది చేసి తెలుసుకుంటే విముచ్యతే అంటే, ముచ్యతే అంటే విడువడుట, విముచ్యత అంటే విశేషంగా బయటపడిపోతావు. ఏమండి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. సంసారం అని మీరు ఏదనుకుంటున్నారంటే, భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, వాకిలి, డబ్బు, దశకము, బిల్డింగులు, ఇవంతా కలిగి ఉంటాయి, కార్లు ఇవంతా కలిగి ఉంటాయి కదా, ఇవంతా సంసారం.
అని మీరు అనుకుంటున్నారా లేదా? ఇది ఒక రకంగా లోకంలో లోకదృష్టి సంసారం, లోకదృష్టి సంసారం. శాస్త్రదృష్టికి శాస్త్రదృష్టికి రావాలంటే లోకాన్ని అధిగమించాలి. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన చెప్పుకున్నాం ముందు, గుర్తుందా మీకు? వాసనాత్రయం, వాసనలు 3 ఉన్నాయి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, 3 వాసనలు. దాంట్లో లోకవాసనను అధిగమించాలి. ఈ 3ంటిని అధిగమిస్తేనే మోక్షం. లోకవాసన అంటే లోకంతో ఇప్పుడు నీకు పనిలా, శాస్త్రం చెప్పిన దాంతో పని అని లోకంలో ఉండేటువంటి దాన్ని పక్కలో పెట్టి ఇప్పుడు శాస్త్రం తెలుసుకునే దానికి వస్తావు. అట్లా అని వీటిని ఈ ఇల్లు వాకిలంతా ఇడిచిపెట్టామని చెప్పలా. ఇడిచిపెట్టగలిగితే నువ్వు ఇడిచిపెట్టు, ఇడిచిపెట్టగలిగితే అని అంటున్నా. ఇడిచిపెట్టగలిగితే, ఇడిచిపెట్టలేనప్పుడు ఆన్నే ఉండి దాన్ని అక్కడి నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేయి. ఒకరోజు విడిచిపెడతావు, ఖచ్చితంగా ఇల్లు విడిచిపెట్టాల్సిందే. అందరూ ఎవడైతే ఎవడన్నా ఎగ్జామ్షన్ ఉందా ఇక్కడ ఏమన్నా? ఇప్పుడు సరే, ఇక్కడ ఒకటి చెప్తానండి, ఏమనుకోవద్దండి. భార్యాభర్తల మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉన్నిందని అనుకోండి. మంచి అండర్స్టాండింగ్ అంటే ఏంటి? భార్యను భర్త అర్థం చేసుకుని, భర్తను భార్య అర్థం చేసుకుంటే అదే స్వర్గం, అదే స్వర్గం. ఆ స్వర్గంలో ఉంటూ వీడు ఆత్మానాత్మ విచారణ చేస్తే వాడు ఇంకా ముందుకెళ్తాడు తొందరగా. ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోతారు. ఇది అందరికీ రాదు, ఇది అందరికీ రాదు, ఏమో తెలీదు. సరే, ఇప్పుడేంటంటే నేనేమంటానంటే, కొంతమంది ఏం చేస్తారంటే భార్య భర్తల మధ్యలో సరిపోక కొంతమంది విడిచిపెట్టి సన్యాసం తీసుకుంటారు. తీసుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో సరిపోక సన్యాసం తీసుకోవచ్చు, తీసుకుంటారు. వెళితే ఇచ్చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు వీడు ఎందుకు తీసుకున్నాడు సన్యాసం చెప్పండి? భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక తీసుకున్నాడా, లేకపోతే తత్వాన్ని తెలుసుకోవాలని తీసుకున్నాడా? సఖ్యత లేక తీసుకున్నాడు. ఆడ ఇమ్మడగలుగుతాడా? ఆడ ఇమ్మలేడు. సరే, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఒకవేళ అక్కడున్న ప్రయత్నం చేయొచ్చు. అక్కడ ఒకవేళ వాడు ఇక్కడి నుంచి బయటపడిపోయినాము, పోనీ ఇప్పుడైనా నేను ఆత్మానాత్మ విచారణ చేస్తాను అని చేస్తే, ఆ సన్యాసం ఇచ్చేటువంటి మహాత్ముడుగా నా సక్రంగా ఉండేవాడైతే ఇవన్నీ ముందే అడిగి నాయన నువ్వెందుకు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావు? మన స్వామీజీని అమెరికాలో ఉండేవాళ్ళు వచ్చారన్నమాట. భార్యాభర్తల మధ్యలో ఇద్దరికి కాలేదు, వచ్చి డైవర్స్కి కేసు దీంట్లో వేసిండారు. సరే, ఇప్పుడు ఏంటి దాంట్లో లావాదేవీల్లో సరిపోలా, అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది చూడండి, దాంట్లో ఆమె ఎక్కువ అడుగుతుంది, ఈయన అంత ఇచ్చేదానికి సిద్ధంగా లేడు. అప్పుడు ఏమైందంటే కొంతకాలం జరిగిన తర్వాత స్వామీజీ దగ్గరికి వచ్చి క్లాసెస్కి వచ్చినాడు ఆయన. వస్తే స్వామీజీ చెప్పారట, స్వామీజీని ఇతను అడిగాడు, స్వామీజీ నాకు వద్దు స్వామీజీ, పెళ్ళే వద్దు స్వామీజీ, ఈ డైవర్స్ తీసుకుంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, డైవర్స్ తీసుకుంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అట్లా మొదటి భార్య అయిపోయింటుంది, రెండో భార్య ఉంటుంది, మూడో భార్య కూడా ఉంటుంది. మూడో భార్యను ఇప్పుడు ఫోటోలు పెట్టుకుంటారు ఆల్బమ్లు. స్వామీజీ ఈమె నా మొదటి భార్య, ఈమె నా రెండో భార్య, ఈమె ఇప్పుడు నా మూడో భార్య. అట్లే ఆమె ఉంటుంది చూడండి, ఆమె ఈవిడు నా మొదటి మొగుడు, ఈవిడు నా రెండో మొగుడు, వీడు నా మూడో మొగుడు. 29వ మొగుడు ఉన్నాడు ఒక ఆమెకి. ఈ మధ్యలో చూసిన 29వ మొగుడు. ఆమె ఎట్లాంటి గొప్పతో స్వామి.
ఇంకొకనికి 55 మంది భార్యలు. ఇట్లాంటివన్నీ నా కళ్ళలో పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లాంటి చూస్తూ ఉంటే. చూడండి ఎట్లా ఉంటుందో. సౌదీ అరేబియాలో వాళ్ళు వాడు ఒకడు పైన కూర్చొని ఉంటే అంతా వాడిదే. 365 రోజులు బర్త్డేలు జరుగుతూ ఉంటాయి ఎవరింట్లోనో ఒకరింట్లో. అట్లా ఉంటుంది. ఇది సంసారం. చూడండి దీంట్లో నుంచి బయటపడాలని వద్దా? సరే వాళ్ళు డైవర్స్ కోసం వచ్చి అది కుదరకన్నా ఉండి సరే స్వామీజీ క్లాసెస్కి వచ్చినాడు మనశ్శాంతి లేక. సరే స్వామీజీ దగ్గరికి వచ్చి స్వామీజీ నా పరిస్థితి ఇట్లా ఉందని అంటే, సరేనయ్యా మీ భార్యతో నువ్వు ఒప్పందం చేసుకో, భార్యకి ఇవ్వాల్సింది ఇచ్చేయి, ఇంకో వివాహం చేసుకో అని అన్నారు. స్వామీజీ ఇది నేను 3వ పెళ్ళి స్వామీజీ, ఇది 2 భార్యలకు ఏదో చేసి వివాహం దాన్ని చేసినాను, 3వ భార్యతో పెద్ద తలకాయ నొప్పిగా ఉంది నాకు అందనంటే, సరే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అని అడిగినారు. ఏం లేదు స్వామీజీ నాకు ఇంక పెళ్ళే వద్దు స్వామీజీ, పెళ్ళొద్దు, ఆమెకు డైవర్స్ ఇచ్చేసేయాలా, నాకు వద్దు అని అన్నాడు. సరే వద్దని అనుకుంటే మరి డైవర్స్ తీసుకో. అదే స్వామీజీ కుదరట్లేదు అన్నాడు. అరే నువ్వు భార్య వద్దు అని అనుకుంటా అన్నాడు, ఇప్పుడు నెక్స్ట్ భార్య కూడా వద్దు అని అనుకుంటాను, ఇప్పుడు ఆమె అడుగుతాండది అది ఇచ్చేయి, ఆమె అడుగుతాండది ఏమడుగుతుంది అది ఇచ్చేసేయి, ఫ్రీ అయిపోయింది కదా అందని అన్నారు. అడిగితే అడగనిలే ఏం పోతుంది, నువ్వేమనుకుంటున్నావు, ఇది వద్దని కదా నువ్వు అనుకుంటున్నావు, ఏదో ప్రశాంతమైన జీవితం కావాలని కదా అనుకుంటున్నావు, ఇచ్చేయి బతికేదానికి. ఆహాహా ఈశ్వరుడు లేడా? అర్థమవుతుందా? పోనీ నీకు ఉద్యోగం లేదా? ఉద్యోగం ఉందిగా, ఆ ఉద్యోగం మీద బతుకు. అర్థమేనా? ఇచ్చేసి ఆమె ఏమడిగితే అది ఇచ్చేయమన్నాడు స్వామీజీ. ఈయన మరుసటి రోజు పోయి పిలిపించి నీకేమేం కావాలని అడుగు అంతా ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసినాడు. ఇచ్చేస్తే మైండ్ ఇప్పుడు ఏమైపోయింది, ఫ్రీ అయిపోయింది. అమ్మాయ ఇన్ని రోజులు లేదు ఇది, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. మరుసటి రోజు వచ్చినాడు, స్వామీజీ నేను ఫ్రీ అయిపోయినాను స్వామీజీ, బెస్ట్ గో, నీ పని నువ్వు చేసుకో. మళ్ళీ క్లాసెస్ విని 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 స్వామీజీ నేను సన్యాసం తీసుకోవాలి స్వామీజీ. సరే పోయి ఆటికాటికి ఋషికేశ్కి వెళ్ళు, ఋషికేశ్లో వెళ్ళి సన్యాసం తీసుకొని చెప్పారు స్వామీజీ. స్వామీజీ ఇవ్వలేదని అనుకోండి, తీసుకో అన్నారు. సరే ఒకవేళ అక్కడి నుంచి వచ్చి సన్యాసం తీసుకోవాలని అనిపిస్తే స్వామీజీని అడిగితే ఏం చేస్తారు? స్వామీజీ అడుగుతారు, ఎందుకు నీకు సన్యాసం, ఎందుకు సన్యాసం? ఊరికే కాదు, నేను ఇట్లా ఇవంతా వద్దనుకుంటున్నాను స్వామీజీ, తత్వం తెలుసుకోవాలి స్వామీజీ. సరే తెలుసుకో, విను, శ్రవణం చెయ్యి చెప్తున్నాను కదా విను అంటారు. సన్యాసం అంటే మాట అంటే ఒప్పుకోరు, చిన్నగా నిన్ను సంసారంలో పడేసేదానికే చూస్తాడు. సరే చేసి మళ్ళీ ఒకవేళ వస్తే స్వామీజీ మైండ్లో అనిపిస్తే మనం అలా చెప్పితే సరే అని ఏదో చేస్తాడు. అంటే ఒకవేళ వీడు బయటపడినాడు అని అనుకో, అప్పుడు సంసారంలో నుంచి బయటపడినాడు. ఇప్పుడు సంసారం నుంచి బయటపడిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు. అయినా అప్పుడైనా వీడు బాగుండాలి కదా, దేనికోసం తత్వాన్ని తెలుసుకునేదానికి కదా ఉండాలా. వీడు అక్కడ లేకుండా వీడు మళ్ళా సంసారం గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ప్రయోజనం లేదు. గురువుని మోసం చేయలా, వాడే మోసం చేసుకున్నాడు. అర్థమేనా? సరే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సంసారం అంటే శాస్త్రం ప్రకారం ఏంటో రండి. సంసారం అంటే ఏం తెలుసా? నీవు దుఃఖమును పొందుట, దుఃఖాన్ని పొందుతూ మనస్సు చింతలకు లోబడుతూ అశాంతితో ఉండుట, ఇదియే సంసారం. ఏమంటే దుఃఖాన్ని పొందుతా ఉందా లేదా, అశాంతిని పొందుతా ఉందా లేదా, ఇదే సంసారం. ఇప్పుడు సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాడికి అశాంతి పొందుతా ఉన్నాడా లేదా? ఏమో మీరే చెప్పాలా? అదే నేను చెప్తా ఉండేది. ఏం సన్యాసం తీసుకుంటే వాడికి శాంతి లేకుండా పోదా?
అన్నీ కోరుకుంటా అంటే వాడేమన్నా కాషాయ బట్టలు వేసుకుంటే మాత్రం ఏమన్నా శాంతి వచ్చేస్తుందా? కాషాయ బట్టలు వేసుకొని శాంతి వచ్చేట్లుగా ఉంటే ఇంకేంది? కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన శాంతి రాదు. మనస్సులో ఉండేటువంటి గ్రంథి తొలగాల, మనసులో ఉండేటువంటి భావాలు పోవల్ల, మనసులో ఉండేటువంటి కోరికలు పోవల్ల. అర్థమవుతుందా? అందుకోసమే మీకు చెప్తా ఉండేది. ఏం చెప్తా ఉన్నాం? అదే చెప్తా ఉండేది. ఓంకారాన్ని పట్టుకుంటే ఇవన్నీ పోతాయి. ఇవి ఇప్పుడు నేను ఇంకోటి అడగాలని అనుకుంటా. ఎవడైతే ఈ అశాంతి నుంచి నేను బయటపడాలని అనుకుంటాడో, ఏ అశాంతి నుంచి? ఈ అశాంతి, నా మనస్సులో కలుగుతున్నటువంటి అశాంతి ఉందే, నా మనస్సులో కలుగుతున్నటువంటి ఈ అశాంతి నుంచి నేను బయటపడాలి అనుకుంటే వాడు మోక్షాన్ని కోరుతున్నట్టు లెక్క. అర్థమవుతుందా? మోక్షం కావాలా అనేది కాదు, నోటితో అనేది కాదు, వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. అంతే కదా. ఇప్పుడు అశాంతిలో నుంచి బయటపడాలంటే ఎవరు ప్రయత్నం చేయాలా? వాడే ప్రయత్నం చేయాలా. నేను ఎట్లా ఈ అశాంతిలో నుంచి బయటపడాలా అనేదాన్ని వాడు కదా ప్రయత్నం చేయాలా. వాడు ప్రయత్నం చేసేదానికి ఎక్కడికో వెళ్తాడు, స్వామీజీ దగ్గరికి పోతాడు, ఏదో అడుగుతాడు. ఏదో అడిగితే ఆయన ఏమంటాడు? నీకు పలానా మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్రాన్ని చేయి అన్నాడు అనుకో. ఆ మంత్రాన్ని చేస్తే అశాంతి నుంచి బయటపడతాడా? ఆ అశాంతి నుంచి ఎట్లా బయటపడాలనో దానికి మూలాన్ని వెతికి చెప్పాలా, దానికి మూలాన్ని అడగాల. వీడు 5 లక్షలు ముంచేసి వచ్చినాడు. ఇక్కడ 5 లక్షలు ముంచేసి వస్తే వానికి కనిపించలేదు, కానీ వీడి మనసులో అది లేదా? వాడికి నేను ఇవ్వలేదు అనేది వీడికి లేదా? రాజకీయాల్లో వేరేవన్నీ చంపేసి ఎవరికి తెలియకుండా వీడున్నాడు, వీడికి తెలీదా దాన్ని చంపింది ఎవరు అని? ఈ మనసులో వ్యధంతా ఎవరికి తెలుస్తుంది? వాడే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు వాడు అశాంతిలో ఉన్నాడా లేదా? ఎవడెవరిని ఎట్లెట్లా కూల్చి ఎక్కడెక్కడ ఏ విధంగా మేనేజ్ చేసి వాళ్ళందరినీ అధిగమించి వచ్చేసినామని అనుకోండి, అది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, వాడి అంతటి వాడికి తెలీదా? అప్పుడు వాడికి అశాంతి ఉందా లేదా? అని నువ్వు అనుకుంటావు. ఇప్పుడు కాళహస్తిలో ఉన్నారు చూడండి, కాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల వారి కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే. వారు వచ్చారు మొన్న కాళహస్తి స్వామీజీ దగ్గరికి వచ్చినప్పుడు సభలో కూర్చొని వారు అన్న మాట చెప్తానండి. వారు అనిన మాట ఏమంటే, అమ్మయ్య నేను ఇక్కడ ఆశ్రమానికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో నాకు. వారు అనిన మాట అండి. ఆశ్రమానికి వచ్చి ఈ సాధువుల మధ్యలో కూర్చొని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా నాకు. పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకొని నిద్రపోయేట్టు కూడా అంతవరకు కూడా ఈ తలకాయ ఈ మాటలు విని 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 ఏం చేయాలరా నాయన అని చేసిండేటివి, చెయ్యబోయేటివి, ఇప్పుడు చేస్తున్నటివి ఇవన్నీ తల పట్టకపోతుందండి. ఈడుంటే హాయిగా ఉందండి, శాంతిగా ఉందండి అని అన్నారు. రాజకీయాల గురించి వాళ్ళ మాటలు వినాలా, విని తెలుస్తుంది నీకు. వాళ్ళు నిద్రపోతారు అనుకుంటున్నావా? సరే నువ్వు అట్లాంటివి చూసుకుంటే అట్లా పో, మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి? నేను శాంతిగా ఉండుట ఎట్లా, అది నాకు కావాలి, కానీ వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. ఇవన్నీ కూడా నీ మనసుకు నువ్వు చెప్పుకో. వేరే వాళ్ళని చూసి ఏమన్నా ఉండాలని అనుకుంటే నువ్వు దాన్ని చెప్పుకొని నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు అశాంతి నుంచి బయటపడాల్సింది ఎవరు? వాళ్ళ దగ్గరికి పోతే వాడేమైనా నన్ను అశాంతి నుంచి బయటపడేస్తాడా? తిరుమలకు పోతే వెంకటేశ్వర స్వామి బయటపడేస్తాడా? ఎవడు బయటపడాడు. గురువు ఏమన్నా బయటపడేస్తాడా?
గురువు దారి చెప్తాడు, దారి చూపిస్తాడు. అర్థమైనా? కాబట్టి అశాంతి నుంచి బయటపడాల్సింది అలా ప్రయత్నం చేసేటువంటి వాడు ధీరుడు. ధీరుడు కశ్చిద్ధీరః, వాడు ధైర్యవంతుడు. ధీరుడు వాడు శూరుడు, వీరుడు. మిగతా వాళ్ళు భీరులు. ధీరులు, భీరులు అవంతా బాగుండాయి. కాబట్టి మనం ఏం చేయాలా? నేను బయటపడాలా. నేను బయటపడాలని వద్దా అండి? ఎవడికి వాడే నిర్ణయం తీసుకోవాలి. వాడు మోక్షానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు సంసారంలో నుంచి నేను బయటపడాలా. స్వరూపావస్థితి ముక్తి. స్వరూపావస్థితి దాంట్లో ఏడ లేదు లేవయ్యా. స్వరూపావస్థితి, స్వరూపం, నా స్వరూపం ఏమిటో అదే ముక్తి. తద్భ్రంశో హంత్వవేదనం. నా స్వరూపములో నుండి నేను దిగజారిపోవడమే చంపడంతో సమానం. చంపేసినట్లే కదా ఎవరిని. అందుకే బ్రహ్మహత్య ఇంతకుముందు కూడా చెప్పినాను. బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య అని అంటారు. గోవుని చంపితే గోహత్య. గోవుని చంపితే చాలా పెద్ద పాపం. దానికంటే పెద్ద పాపము బ్రాహ్మణుని చంపితే. దానికంటే పెద్ద పాపం ఆత్మహత్య, మనల్ని మనం చంపుకోవడం. దానికంటే పెద్ద హత్య బ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా నేను బ్రహ్మను కాదని ఉండుట, అది ఇంకా పెద్ద పాపం. అర్థమైందా? అందుకే ఇక్కడ స్వరూపావస్థితి స్తద్భ్రంశోహం హంత్వవేదనం. చిత్తే చలతి సంసారే నిశ్చలే మోక్ష ఉచ్యతే. చిత్తే చలతి, మన మనస్సు చలించిందనుకో అదే సంసారం. నిశ్చలమైందని అనుకోండి. నేను ఏకాగ్రతలు చూపించాంగా. నిశ్చలమైతే ఆ నిశ్చలమైన స్థితే మోక్షం. బంధో హి వాసనా బద్ధో మోక్ష స్యాద్ వాసనాక్షయ. బంధో హి, బంధము, బంధం ఏదిటంటే వాసనాబద్ధో. నీ మనస్సులో అది కావాలా, ఇది కావాలా, ఇంకోటి కావాలా, కొడుకెట్లా, కూతురెట్లా. పెద్ద కోడలు వస్తే ఒక దీంట్లో కనిపించింది. పెద్ద కోడలు వచ్చి అత్తమ్మ జడ ఏం చెప్పి అడిగింది. పో కసురుకొనింది. చిన్న కోడలు వచ్చింది. చిన్న కోడలు వస్తే దా అని చెప్పి కూర్చొని పెట్టుకొని జడేస్తుంది ఆవిడ. అంటే ఒక కోడల పైన ద్వేషం, ఇంకో కోడల మీద. సహజంగా పెద్ద కోడల మీద ఈ విధంగా ఉంటుంది. ఎందుకు చెప్పు? ముందుగా వచ్చింది కాబట్టి, పైగా ఎక్కువ సంబంధం ఉంటుంది. ఈమె రీసెంట్గా వచ్చింది కాబట్టి ఆమె పెద్ద కోడలు కూడా రీసెంట్గా వచ్చినప్పుడు బాగానే ఉండింటారు. రీసెంట్గా వచ్చినప్పుడు ఏదైనా బాగుంటుంది. మళ్ళీ రాను రాను భార్యాభర్తలు కూడా రీసెంట్గా ఉన్నప్పుడు బాగుంటుంది. రాను రాను అప్పుడే వచ్చేది. అందుకని నేను చెప్తాను, అది నీ మనస్సులో వాసనలు పెరిగితే అదే బంధం, వాసనలు తొలగితే మోక్షం. వాసనలు తొలుగుట అంటే వాసనే లేకుండా పోవడం. వాసనే లేకుండా పోవడం. ఇల్లు ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నారు. ఇల్లు అనే వాసన లేకుండా పోవడం. ఇల్లు ఉందిపా, ఇల్లు ఉంది, ఇంట్లో ఉంటున్నాను నేను అంతే. ఇల్లు నాదా? వేరే వాళ్ళు అడిగినప్పుడు నాదేంటావు, కానీ నీ మనస్సులో ఇది నాది కాదు. ఎవరిది? ఈశ్వరునిది. భార్య ఉంది, భార్యనే తీసుకొని పోతాం, భార్యగానే చూస్తాం, అంతా చూస్తాం.